హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కకి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. లక్ష్మీదేవిగా పూజిస్తూ ఉంటాము. అంతేకాకుండా ఇది విష్ణువు హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుచేత తులసికి పూజల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాగే వాస్తుశాస్త్రంలో కూడా తులసికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. మన ఇంట్లో తులసి మొక్క నల్లగా మాడిపోతే ఏం జరుగుతుందో ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇంట్లో ఉండే తులసి మొక్క ఎంత నిండుగా ఉంటే అంత బాగుంటుంది మన జీవితం కూడా. ఒకసారిగా అకస్మాత్తుగా ఆకులు రాలిపోతుంటాయి. అలాగే చెట్టు కూడా వాడిపోతూ ఉంటుంది. ఇది మనల్ని గందరగోళానికి గురి చేస్తుంది. అయితే తులసి మొక్క ఇలా వాడిపోవడం వెనుక వాస్తు దోషాలు ఉన్నాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. తులసి మొక్క ఎప్పుడైనా నల్లగా మారి మాడిపోతే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రవేశించిందని అంటుంటారు. ఇంకా తులసి మొక్క సరైన దిశలో పెట్టుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. తులసి మొక్కను నాటగానే సరిపోదు, ఆ మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే తులసి మొక్క యొక్క దిశ కూడా చాలా వాస్తుశాస్త్రం ప్రకారం తులసి ముఖాన్ని ఇంటి తూర్పు దిశలోని ఉంచాలి. ఇతర ముళ్ళ మొక్కల పక్కన తులసి మొక్కను అస్సలు ఉంచకూడదు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.